హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ద గేమర్. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి అడుగుతున్నా. సో సింపుల్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతకు ముందుకు మీకు క్లాత్ చూపించాను కదా, అది వచ్చేసి హోమ్ మేడ్ స్లీవ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను దాంతో వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ వచ్చేసి ఆడబోతున్నా. అది కూడా 1 ట్యాప్ 1 vs 1. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం స్లీవ్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే ప్యాక్ వేసుకోవాలి, లేకపోతే అడిచి కొట్టిస్తే అదిగా వాడు వచ్చేసాడు. వాడు కనెక్ట్ అయితే అవ్వట్లా. ఓకే, వాడు వస్తే బయటకు వస్తే కొడదాం అనుకున్నా. ఇది వచ్చి కనెక్ట్ అయితేలే, డెజర్ట్ ఇగలే. వా ఇది ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి కొడదామా ఏంటి అండి? ఇప్పుడు కొడదాం. అరే కనెక్ట్ అవ్వట్లే, అప్పటి నుంచి కొడదామని చూస్తుంటే డిజర్ట్తో. మీకు తెలిసిందే కదా గైస్, మనకి డిజర్ట్తో ఎప్పుడు కనెక్ట్ అయిందని. కస్టంలో అంతే, క్రాఫ్ట్ ల్యాండ్లో కూడా అంతే గైస్. ఏం చేస్తాం, ఫైట్ ఏం చేయలేం. అరే ఇది ఇష్టమే, అదే ఇమ్మడాల్సింది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం కొట్టేసామన్నమాట M7తో. సో నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దామా. సెకండ్ రౌండ్ అనమాట స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చేసి గ్లూవాల్ తీసుకున్నాం. ముందుకైతే వెళ్తూ ఉన్నాం, గ్లూవాల్ వేసుకుంటూ అలా వెళ్తున్నాం. అండ్ కనిపించాడు, వాడు కనెక్ట్ చేసాం, బట్ కనెక్ట్ కాలే, వాడు మిస్ అయిపోయాడు. ఒరే వీడు వచ్చేసి సడన్గా వస్తున్నాడు. నేనైతే UMP తీసాను కొడదామని, రాలే, కనెక్ట్ కాలే గేస్. తర్వాత మళ్ళీ ట్రై చేసా, బట్ వాడు డిజర్ట్ ఆడుతున్నాడు. మనం కూడా డిజర్ట్తో తీసాం మళ్ళీ. తర్వాత వాడు మళ్ళీ అటు వెళ్ళాడు. తర్వాత నేను మళ్ళీ ఇటు కనెక్ట్ చేసా, అది కూడా కనెక్ట్ కాలేదు. సో మళ్ళీ మనం కనెక్ట్ చేద్దాం. ఓకే, కనెక్ట్ కాలేదు. అరే ఏంటిది కనెక్ట్ కావట్లేదు అని తీసేలో పెమ్మండలు పెట్టుకొని తీసా, బట్ అది కూడా కనెక్ట్ అవ్వట్లే. ఏంటో కనెక్ట్ కావట్లే అని చూస్తూ UMP అయితే తీసాను. UMPతో కనెక్ట్ అవుతుందన్న ఆశ. ఓకే, మళ్ళీ ట్రై చేస్తూ మళ్ళీ గ్లూ వేయాలి. అది అంతలోపే పడాలి గైస్, అంటే ఫైర్ చేసినప్పుడే పడాలా, లేకపోతే గ్లోవల్ వేసేయాలి. ఎందుకంటే వాడు కొట్టిస్తాడు మనది స్ప్రే కాబట్టి. ఓకే అలా. ఓకే, ఫస్ట్ M7 తీసా, డిజర్ట్ తీసా, కనెక్ట్ కాలేదు. సో మళ్ళీ వీడు ఇలా వచ్చేసాడు. మళ్ళీ నేను అలా కనెక్ట్ చేసా, కనెక్ట్ కాలేదు. ఎందుకు మళ్ళీ ఇట్లా జంప్ చేసి ఇట్లా కొడదామనుకున్నా, అప్పుడు కూడా కనెక్ట్ కాల. వీడు ఏం చేస్తున్నాడు అక్కడుండి అని అనుకున్నా. తర్వాత అర్థమైంది, వాడు UMP తీసాడు అని. మనం ఊరుకుంటామా, మనం కూడా UMPతో ఆడదాం అని ఫిక్స్ అయ్యా. బట్ ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం అని UMPతో తీసా. వాడనైనా UMPతో చూసుకుందాం అనుకోండి. సేమ్ ట్రిక్, మళ్ళీ కనెక్ట్ చేసి గ్లో వేయడం, కనెక్ట్ చేసి గ్లో వేయడం, 4-5 bullets కొట్టి గ్లో వేయడం, మళ్ళీ కనెక్ట్ చేసా. ఈ 4-5 bullets కాకపోతే మనం ఈజీ కొట్టొచ్చు కేస్. కనెక్ట్ అయితే అవ్వట్లా. అండ్ 120 అయితే వాడికి కొట్టేసాం, అండ్ కొట్టేసాం డేస్ రౌండ్ కూడా. సో దట్స్ అట్లుంటుంది మనతోని. మళ్ళీ స్లీవ్ ప్రాపర్గా ఉంటలే, మళ్ళీ కనెక్ట్ చేసి స్లీవ్ అయితే పెట్టుకొని మళ్ళీ అయితే ఓకే. ఈ స్లీవ్ కరెక్ట్ అయితే అవుతలే. ఇప్పుడు మంచిగా పెట్టినాంలే. ఈసారి కనెక్ట్ చేయకుండా వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళిపోయింది. ఓకే, వీడు ఎక్కడున్నాడు అని చూసేలోపు వచ్చాడు, లేపా, బట్ అది కనెక్ట్ కాలేదు. డ్రాగ్ చేస్తే కనెక్ట్ కాలేదు ఎందుకు. అండ్ మళ్ళీ కనెక్ట్ చేస్తా, అది 77 ఎంతో పడింది గైస్. మళ్ళీ కనెక్ట్ చేసా, పడలేదు. తర్వాత ఫుల్ దించేసాం, బట్ 70 డ్యామేజ్. ఓకే, మళ్ళీ పడింది. ఈసారి బయటకు వచ్చాడు, అయినా సరే కనెక్ట్ కాలేదు. ఓపెన్, అది ఫైనల్గా అయితే కొట్టేసామన్నమాట, కంటిన్యూస్గా దించేసి. 4-5 bullets అయితే కష్టమని ఇక ఇలా అలా. మీరు చెప్పండి ఎన్ని bullets ఖర్చు అయ్యో దానికి. ఓకే, మళ్ళీ బయటికి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నా. వాడు ఎక్కడున్నాడు అర్థం కావట్లేదు. మళ్ళీ డిజర్ట్తో కనెక్ట్ చేసా. సో మళ్ళీ UMP తీసా అని కనెక్ట్ చేయనా, 4-5 bullets మళ్ళీ ఈసారి ప్యూర్ కొట్టేసాం గైస్, ప్యూర్. అట్లుంటుంది మరి మనతోని. ఏమని కొట్టి
వాడు అనవసరం EMP తీశాడు. ఇక నేను కూడా విశ్వరూపం చూపించేస్తున్నాను. ఈ రౌండ్ అయితే మనం ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేసి మ్యాచ్ అయితే రౌండ్ అయితే కొట్టేసినాం. ఈ రౌండ్ ప్యూర్ పడింది. సో మళ్ళీ ఎన్ని రౌండ్లు గెలుద్దాం అప్ప వానికి కొన్ని రౌండ్లు ఇద్దామని అనుకుంటున్నాం. అంతలోపే స్లీవ్ అయితే సరిగ్గా ఓకే జారిపోతూ ఉంది గేస్. ఓకే ఫస్ట్ ఈ స్లీవ్ని సరిగ్గా పెట్టుకోవాలి గేస్. నేను వాన్ కనెక్ట్ చేసే వాడు కొట్టేసాడు అయ్యా MP40తో. ఓకే 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 వాడికి 3 రౌండ్స్ కంటే ఎక్కువ వేయొద్దని డిసైడ్ అవుతూ వెళ్ళిపోతున్నా. 2 రౌండ్స్ కదరా అంటే 3 రౌండ్స్ కంటే ఎక్కువ వేయొద్దు వాళ్ళు చెప్పాలి. వాము ఇదైతే వాడు మళ్ళీ క్రోమోసోనిక్ MP40తో మళ్ళీ కొట్టేశాడు అనుకుంటే వాడు కొట్టింది EMPతో. వాడు EMPతో కొడితే నేను ఊరుకుంటాను. ఇక 3 రౌండ్స్ అయితే ఇచ్చేసినాం. పదండి ఇక ఒక్క రౌండ్ కూడా ఎక్స్ట్రా అయ్యొద్దని నేను ఫుల్ కొట్టేసేవాడికి. మళ్ళీ తెలిసింది ఇక 4-5 బుల్లెట్స్ కొట్టు గ్లూ వాల్ ఇయ్యు. ప్యూర్ కొట్టాం బట్ అయినా సరే కనెక్ట్ కాలేదు. మళ్ళీ కొట్టా అది 82 పడింది. మళ్ళీ ఈసారి కొడదాం అనుకునే లోపు ఆయన కొట్టేశా. సో దీంతో ఈ రౌండ్ కూడా మనం గెలిచేసాం. మనం గెలవడానికి ఇంకా ఒక రౌండ్ కావాలి. మళ్ళీ స్లీవ్ అయితే సెట్ చేసుకుంటున్నాం. మీరు చెప్పండి నేను ఈ స్లీవ్తోనే ఆడాలా వీడియో పెట్టాలా అని చెప్పండి, ఆడుదాం. ఓకే ప్యూర్ కొట్టాం బట్ ప్యూర్ ఏం పర్లేదు. 22 పడింది జంప్ హెడ్ షాట్ కొట్టినా. సో అయినా ఈసారి ప్యూర్ కొట్టింది ఏంటిరా కొట్టింది సారీ గైస్. సో ఈసారి ప్యూర్ కొట్టేసాం గైస్. ఈ మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. సో ఇంతవరకు చూస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.